ప్రధాని మోడీ తర్వాత నెక్స్ట్ భారత ప్రధాని ఎవ్వరు అనేది ఒక చర్చ దేశంలో విస్తృతంగా జరుగుతుంది. ఏంటి విస్తృతంగా జరుగుతుంది, మీడియాలో కనపడటం లేదా అనుకుంటారు. మీడియాలో కాదండి, దేశంలో అన్ని ఆల్ పొలిటికల్ కారిడార్స్లో అన్ని పొలిటికల్ పార్టీలో ప్రధాని తర్వాత ఎవరు ప్రధాని ప్రస్తుత మోడీ తర్వాత ఎవరు ప్రధాని మోడీ వారసుడు ఎవరు, బీజేపీలో ప్రధాని అయ్యే అర్హత ఎవరికి ఉంది అనేది ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఇంకోటి ఏమిటంటే ఈ ప్రధాని అభ్యర్థిత్వాన్ని అంటే బీజేపీకి ప్రధాని అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే పవరు, డిటర్మైన్ చేసే పవర్ ఎవరిది? ఆర్ఎస్ఎస్ చేతిలో ఉంది. ఆర్ఎస్ఎస్ ఇప్పుడే 100 సంవత్సరాలు జరుపుకుంటుంది. సెప్టెంబర్కి 100 సంవత్సరాలు పూర్తయింది. 1925 సెప్టెంబర్ 27వ తారీఖున ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే సంఘ పరివార్ అంటారు. ఇందులో విహెచ్పి ఉంటుంది, అన్నీ ఉంటాయి, విహెచ్పి ఉంటుంది, ఏబీవీపీ అన్నీ ఉంటాయండి. ఈ ఆర్ఎస్ఎస్ నిర్ధారిస్తుంది ప్రధాని ఎవ్వరు అని. ఒకప్పుడు వాజ్పేయి ప్రధాని అయ్యారు, తర్వాత మోడీ ప్రధాని, ఏది బీజేపీ తరపున. తర్వాత 3వ తరం ప్రధాని ఎవరు బీజేపీ తరపున? ఎందుకంటే బీజేపీలో 75 సంవత్సరాలు అయితే ఆయన ప్రధాని పోస్టులో కాదు, ఏ పోస్టులో ఉండడానికి లేదు. అది ఆర్ఎస్ఎస్ పెట్టింది. ఈ ఆర్ఎస్ఎస్ తూచా తప్పకుండా దాన్ని అమలుపరుస్తుంది. మరి ఈ సెప్టెంబర్ 17కి ప్రధాని మోడీ అయిపోతారు. తర్వాత ఎవరు అనేది పెద్ద చర్చ. ప్రధాని మోడీ దిగుతారు ఈ సెప్టెంబర్ 17 కంటే వెంటనే దిగకపోవచ్చు. ఎందుకంటే ఇంకా ఆయన పదవిలో ఉన్నాడు, దేశానికి చాలా అవసరం, దేశం చాలా కష్టాల కడల్లో ఉంది. దాన్ని ఎక్కిచ్చే అంత సామర్థ్యం, దాన్ని ఆ కష్టాల నుండి భారతదేశాన్ని బయటపడేసి చేసే అంత అద్భుతమైన సామర్థ్యం, రాజనీతిజ్ఞత ఈ గొప్ప మోడీకి ఉండడం, ప్రజాదరణ కూడా ఉండడం వల్ల ఆయన పోస్ట్ని కంటిన్యూ అవ్వచ్చు తాత్కాలికంగా 2029 ఎలక్షన్ తర్వాత. మొత్తం మీద వచ్చే ఎలక్షన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో మోడీ ఉండరు. 2029 ఎలక్షన్ లోక్సభ ఎన్నికల నాటికి ముందే జరగవచ్చు కూడా, 1-2 సంవత్సరాలకు ముందు. కంపల్సరీ ఒక వారసుడు కావాలి. ఈ వారసుడు ఎవ్వరు అనేది అంటుకొస్తే నేను ఒకటే చెప్తున్నానండి, ఈ అమిత్ షా ఒక డజన్ వరకు నాయకులు ఉన్నారు. అందులో అమిత్ షా నుంచి, రాజ్నాథ్ సింగ్ నుంచి, ఈ అస్సాం చీఫ్ మినిస్టర్ బిశ్వంత్ శర్మ నుంచి, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫడ్నవీస్ నుంచి, శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి, రాజ్నాథ్ సింగ్ నుంచి, ఠాకూర్ నుంచి, ఈ సూర్య బెంగళూరులో యంగెస్ట్ ఎంపీ సూర్య నుండి, ఆయన రాకపోయినా ఒక కంటెండరే అనుకోండి. తర్వాత అన్నామలై, వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు, గడ్కరీ కూడా. ఒక డజన్ వరకు బీజేపీలో నెక్స్ట్ లీడర్షిప్ ఉంది. లీడర్షిప్ అందరూ చాలా శక్తివంతమైన, గత 11 సంవత్సరాలుగా అడ్మినిస్ట్రేషన్గా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో వివిధ పదవుల్లో అలంకరించి హ్యూజ్ ఎక్స్పీరియన్స్తో టెర్రిబుల్ కాంపిటీటర్స్గా ఉన్నారన్నమాట ఇప్పుడు. కానీ వీళ్ళందరిలో పెద్ద కాంపిటీషన్ ఎవరంటే యోగి ఆదిత్యనాథ్నే ప్రైమ్ మినిస్టర్గా ప్రకటించే అవకాశాలు 100కి 99% ఉంటుందని నా అభిప్రాయం అండి. ఏంటంటే నా అభిప్రాయమే, ఇట్స్ మై ఎస్టిమేషన్, మై సిన్సియర్ ఎస్టిమేషన్, ప్రిడిక్షన్ అనమాట. ఎందుకంటే మీకు ఒక కారణం చెప్తానండి. ఈ కారణం తప్పనిసరిగా మోడీ తర్వాత వచ్చే ప్రధాని యోగి ఆదిత్యనాథ్ అని అందరూ అంగీకరిస్తారు. ఏంటంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏంటంటే దేశానికి ఒక పెద్ద లీడర్షిప్ని అందించాలి. నేను ఒకటే చెప్తున్నానండి, ఆర్ఎస్ఎస్ ఎందుకు ఉద్భవించింది 1925లో అంటే ముస్లిం లీగ్కి అప్పుడు 1905-6లో ఢాకా కేంద్రంగా ముస్లిం లీగ్ ఏర్పడింది. దాని వెనకాల బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, దాని వెనకాల ముస్లిం మతతత్వం ఉండేది. దానివల్లే పాకిస్తాన్ విడిపోయింది, పాకిస్తాన్ కూడా విభజన జరిగింది. దానికి ఆపోజిట్గా 1925లో హిందూ రైట్స్ని కాపాడడానికి హిందూ నేషనలిజం ఐడియాలజీతో ఆర్ఎస్ఎస్ ఉద్భవించింది. ఈ ఆర్ఎస్ఎస్ ఏంటంటే స్వతంత్రోద్యమంలో పాత్ర ఉన్నా లేకపోయినా దేశం విభజనప్పుడు అది చాలా దిగ్భ్రాంతికరంగా చాలా కీలక పాత్ర పోషించింది హిందువుల ప్రొటెక్ట్ రైట్ చేయడానికి. అలా వచ్చిన తర్వాత 1970లో 60లో వచ్చేటప్పటికి దానికి ఒకటి అర్థమైంది. ఏంటి? రాజకీయంగా కూడా ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం ఉండాలి. ఎందుకంటే రాజకీయంగా తీసుకునే నిర్ణయాలే దేశ భవిష్యత్తుని నిర్ధారిస్తాయి. కాబట్టి రాజకీయంగా కూడా ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషించాలి అని అదొక జనసంఘ అనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టింది. అందులోనే వచ్చిన వాళ్ళే ఎల్కా అద్వానీ,
శ్యాంప్రకాష్ ముఖర్జీ వాళ్ళు మొదలు పెడితే ఎల్కే అద్వానీ, వాజ్పేయిలు వచ్చింది అక్కడే. ఉమాభారతి, మురళీ మనోహర్ జోషిలు వీళ్ళంతా ఒక నేతలుగా ఎదిగారన్నమాట జనసంఘం నుంచి. కానీ ఇది 1977లో ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరాకి వ్యతిరేకంగా పోరాడడానికి జనతా పార్టీతో కలిసింది, జయప్రకాష్ నారాయణ వీళ్ళతో. దాంట్లో మెర్జ్ అయిపోయింది. కానీ 1977, 80లో మళ్ళీ జనతా ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ ఎన్నికలు ఇందిరా గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ జనతాలో కలిసిపోయిన జనసంఘం ఇంకా జనతా పార్టీ కూడా ముక్కలు అయిపోతే జనతా నుంచి విడిపడి బీజేపీ పార్టీగా వచ్చింది. అది 1980లో. ఆ 1980లో 2 సీట్లు గెలుచుకుని అక్కడ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు జైత్యయాత్ర 2014లో పూర్తి మెజారిటీ సంపాదించుకుంది 303 సీట్లతో. తర్వాత కూడా విస్తృతంగా అది పూర్తి మెజారిటీ 2019లో కూడా రావడం జరిగింది. 2024లో కూడా 240 సీట్లతో మళ్ళీ అధికారంలో రాగలిగింది. బీజేపీ 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ని పక్కన పెట్టి. ఇదంతా మనకు తెలుసు. కానీ 1990స్లో 90స్లో మొట్టమొదటి బీజేపీ ప్రధాని ఎవరండి? వాజ్పేయి. నేను కారణం చెప్తున్నా. తర్వాత యోగి ఆదిత్యనాథే ప్రధాని దేశానికని చెప్పడానికి ఒకటి ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ సూత్రాలు ఏంటంటే ఒక గొప్ప డెడికేటెడ్, ఎటువంటి వేరే డిస్ట్రాక్షన్స్, ఎటువంటి అవతల కోరికలు ఏమీ లేకుండా ఉండడానికి ఒక బ్రహ్మచారిని మాత్రమే ప్రధాని పదవికి ఎన్నుకుంటుంది ఆర్ఎస్ఎస్ బీజేపీలు. చూసుకోండి, బ్రహ్మచారి, పెళ్ళాలు ఎవ్వరు లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా, కరప్షన్కి తావు లేకుండా, ఎవరు ఆరోపణ చేయడానికి తావు లేకుండా, ఒక క్లియర్గా ఒక వ్యక్తిత్వం అంటే ఒక సెలబసీ, ఒక బ్రహ్మచారి మాత్రమే అలా ఉండగలుగుతాడు. అలాంటి వాళ్ళని ప్రధాని చేస్తున్నారు. కావాలంటే మొట్టమొదటి బీజేపీ ప్రధాని ఎవరండి? వాజ్పేయి. ఆయన ఒక బ్రహ్మచారి, ఆయనకి ఎటువంటి కోరికలు, ఆయన చనిపోయిన తర్వాత పిల్లలు లేరు, ఆయన ఆస్తులు అన్నీ చెప్పడానికి లేవు, కరప్షన్ లేదు, క్లీన్ చిట్గా దేశానికి సేవ చేశాడు, అయిపోయింది. తర్వాత వచ్చిన ప్రధాని ఎవరో చూడండి. వాజ్పేయి తర్వాత ఎల్కే అద్వానీ పోరాడడానికి ట్రై చేశారు, కానీ అసలు అవకాశం ఇవ్వలేదు. ఎల్కే అద్వానీతో పోలిస్తే, వాజ్పేయి తర్వాత ఎల్కే అద్వానీతో పోలిస్తే మోడీ ఎంత అండి? 1990లో 92లో మందిర్ ఉద్యమం చేసి అయోధ్య మందిరానికి పునాదేసి బీజేపీని ఆ స్థాయికి తీసుకెళ్లిన ఎల్కే అద్వానీ ముందు అసలు మోడీ ఎంత అండి ఆ టైంలో? ఇప్పుడు వదిలేయండి ఎంత. కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఎల్కే అద్వానీకి అవకాశమే ఇవ్వలేదు, గాంధీనగర్లో సీటు కూడా ఇవ్వలేదండి. ఇవ్వకుండా తర్వాత బ్రహ్మచారి అయినా మోడీకే అధికారం ఇచ్చింది 2014లో ప్రధానమంత్రి క్యాండిడేట్గా. చూసుకోండి, వాజ్పేయికి పోటీలుగా చాలామంది వచ్చారు, ఇవ్వలేదు. వాజ్పేయి తర్వాత ఎల్కే అద్వానీని ఇవ్వాలి, ఎల్కే అద్వానీ ఇవ్వలేదు. మోడీకి చాలామంది పోటీగా వచ్చిన పక్కన పెట్టి టిక్కెట్లు కూడా దక్కించుకోలేపారు. మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, అదే ఎల్కే అద్వానీ ఎంతో కంటెండర్స్ అనమాట, కానీ వాళ్ళకి టిక్కెట్లు తగ్గలేదు. ఆర్ఎస్ఎస్ మోడీకే అవకాశం ఇచ్చింది, మోడీనే ప్రైమ్ మినిస్టర్ చేసింది. ఎందుకంటే ఆయన బ్రహ్మచారి. జశోదాబెన్ని చిన్నప్పుడు బాల్య మ్యారేజ్ అయింది, ఆయన భార్య బంధం ఏమీ లేదు. తర్వాత చిన్నప్పుడు ఆయన వెళ్ళడం జరిగింది ఆశ్రమాలన్నీ తిరిగి, ఒక యోగిగా, ఒక బ్రహ్మచారిగానే ఆయన ఉండిపోయాడు. పిల్లలు లేరు, తర్వాత పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేవు. మోడీ తర్వాత రాబోయేది కూడా ఒక యోగిలే, అంటే ఒక సెలబసీ, బ్రహ్మచర్యం మెయింటైన్ చేసిన ఒక వ్యక్తే రాబోతున్నాడు. మరి ఇందాక నేను చెప్పిన నితిన్ గడ్కరీ నుంచి రాజ్నాథ్ సింగ్ది, ముఖ్యంగా అమిత్ షా, వీళ్ళు ఎవ్వరు కూడా ప్రధానమంత్రి అయ్యే అర్హత ఒక రకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ సూత్రాల ప్రకారం అంటే బ్రహ్మచారికే ప్రధాని ఇవ్వాలనే అర్హత లేదు. అంటే యోగి ఆదిత్యనాథ్ 53 సంవత్సరాలు వయసు, ఎప్పుడో యంగెస్ట్ ఎంపీ అయ్యాడు, 3-4 సార్లు ఎంపీగా చేశారు గోరఖ్పూర్ నుంచి. తర్వాత యూపీ సీఎంగా సెకండ్ టైం వచ్చారు, గుర్తుపెట్టుకోండి. యూపీ సీఎంగా గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈయనకి పూర్తి అర్హత ఉంది. ఈయన ఏదన్నా చిన్న లోటుపాట్లు ఉంటే ప్రధానమంత్రి ట్రైనింగ్ కూడా అవుతుంది ఆయనకి. ఇటు ఇంగ్లీష్కి సంబంధించి, ఫారిన్ అఫైర్స్ నుంచి, ఎకనామీని, కంట్రీ వైడ్ డిసిషన్, కంట్రీ జోగ్రఫికల్ అండర్స్టాండింగ్, వీటన్నిటి మీద ఆయన పెంచుకుంటున్నాడు. ఆయనకి ఫ్యామిలీ లేదు, కరప్షన్ ఏమీ ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదు, కోరికలు లేని ఒక యోగి. ఒకప్పుడు వాజ్పేయితో ఇప్పుడు మోడీతో పోల్చిన ఈయన యోగి డ్రెస్లోనే ఒక సాధువుగా ప్రధానమంత్రి పోస్టులోకి రాబోతున్నాడు. ఒకప్పుడు వాజ్పేయి బ్రహ్మచారే, తర్వాత వచ్చిన మోడీ ఎవరు బ్రహ్మచారే, తర్వాత బ్రహ్మచారే కాదండి, యోగి రాబోతున్నాడు. అతిపెద్ద ఒక డెడికేటెడ్ టు డిటర్మైండ్, కంట్రీ తప్పితే వేరే కోరికలు లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెడుతుంది ఆర్ఎస్ఎస్. ఆయన పూర్తి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అయిన
హిందూ నేషనలిజం అనే ఐడియాలజీ ఒకటి ఉంటుంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్, మన ప్రధాని మోడీ చెప్పినట్టు రెడ్ ఫోర్ట్ దగ్గర, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అంటే అంత దేశాన్ని సేవ చేస్తుంది. అది ఇచ్చేది అంటే మోడీ కూడా ఒకటే, ఆర్ఎస్ఎస్ నాకు దైవం, ఆర్ఎస్ఎస్ చెప్పిందే నేను విన్నా, ఆర్ఎస్ఎస్ పెట్టింది చేసా, ఆర్ఎస్ఎస్ వెళ్ళమంటే వెళ్ళిపోతా, ఆర్ఎస్ఎస్ ఎవరిని పెడితే వాళ్ళకి నా ఓటే అని యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ పెడుతుంటే నేను అడ్డం చెప్పనన్నట్టే చెప్తుంది. ఎందుకంటే ఇంత ప్రజాదరణ ఉండి దేశంలో తిరుగులేని నేతగా ఉండి ఇప్పుడు బీజేపీ అంటేనే మోడీ, అసలు ఆర్ఎస్ఎస్ కంటే ఎక్కువ కీర్తుందా అనిపిస్తుంది. కానీ ఆర్ఎస్ఎస్లోంచి ఒక వ్యక్తి, ఒక రామభక్తుడు, రామధర్మం ప్రకారం తల్లి తండ్రులని, గురువులు, దైవాలని ఎప్పుడు మర్చిపోని రాముళ్లాగా యోగి ఇప్పుడు మోడీకి ఎవరైతే అవకాశం ఇచ్చి ఎవరైతే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారో, ఒక టీవాలా నుంచి పెద్ద ప్రధానికి 11 సంవత్సరాల దేశ సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన ఆర్ఎస్ఎస్ని చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా అమలుపరుస్తాడనే విషయం మనకు అవగతం అయిపోయింది. మన రెడ్ ఫోర్ట్ దగ్గర ఆర్ఎస్ఎస్ ప్రస్తావన తీసుకొచ్చేటప్పటికి ఆయన ఎప్పుడు ఆర్ఎస్ఎస్ వెళ్ళిపోమంటే అప్పుడు ఆయన వెళ్ళిపోతారు. తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రధాని, తర్వాత బ్రహ్మచారే కాదండి, వాజ్పేయి మోడీ తర్వాత బ్రహ్మచారే కాదు, ఆయన ఒక సాధువు, ఎటువంటి లేని ఆయనకి ఇచ్చే అవకాశాలు పుష్కలంగా 100% ఉన్నాయని మనం ఇప్పుడు ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, సామాజిక దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాలిటిక్స్, కాంగ్రెస్, అక్కడ రాహుల్ గాంధీ దానికి ఆపోజిట్గా సరిపోవడానికి కావాల్సిన వ్యక్తిత్వం అన్నీ ఉండి, అది యూపీ నుండి ఉండడాన్ని బట్టి మనం యోగి ఆదిత్యనాథ్ మోడీకి వారసుడుగా, తర్వాత భారత ప్రధానిగా వచ్చే 20 సంవత్సరాల పాటు ఇది దేశ భవిష్యత్తును నిర్ధారించే ఒక గొప్ప నాయకుడిగా, పరిణితి గల నాయకుడిగా ఆర్ఎస్ఎస్ ఆయన అక్కడ పెడుతుంది, హస్తినా పీఠం మీద పెడుతుంది అనేది మనకు తెలుస్తుంది.